ఆడవాళ్లకు పీరియడ్స్ అనేది రేణుకా ఎల్లమ్మ చేత పుట్టినయా? ఎస్, అవును. అసలు ఏం జరిగింది అనంటే, ఈ మునిరాజు పుట్టకాడ ఆ కుడిదొక్క లోపల బాణం నాటంగానే రేణుకా ఎల్లమ్మకు ఆ మునిరాజుకు ఆపదచ్చిన విషయం తెలిసింది. ఆ మునిరాజు పోయేటప్పుడు ఏం చెప్పిండు? బామా, నాకు ఆపదస్తే నన్ను మల్ల లేపుకోవాలి అంటే సత్యాన బోనాన్ని నువ్వు సత్యంగా వండుకొని వస్తే నేను మల్ల లేస్తా బామా అని చెప్పిండు. చెప్పినాక ఆ మాటలన్నీ ఈ రేణుకా ఎల్లమ్మకు గుర్తొచ్చినాక ఈ రేణుకా ఎల్లమ్మ తన తల్లైనటువంటి పార్వతి దగ్గరికి పోయి, నా భర్తకు ఆపద కలిగింది, నేను పోయి లేపుకోవాలి అని అంటే సత్యాన బోనాన్ని తీసుకొని పోవాలి. ఆ సత్యాన బోనం ఎట్లాంటిడో నాకు సెలవు పెడితే నేను ఆ సత్యాన బోనాన్ని తీసుకుపోతాంటే, ఆ పార్వతమ్మ, నాకు తెలియదమ్మా, సత్యాన బోనం సంగతి మీ నాన్న శంకరునికే తెలుసు కానీ ఎవ్వరికి తెలియబోదు, నువ్వు వెళ్ళి మీ నాన్నను అడుగుపోనంగానే ఈ రేణుకా ఎల్లమ్మ సరాసరి 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 ఈ శంకరం దగ్గరికి వస్తుంది. శంకరం దగ్గరికి వచ్చినప్పుడు, నాయనా జంగమయ్య, నా భర్త మునిరాజుకు అడవి లోపల ఆపదొచ్చింది, నా భర్తను నేను లేపుకోవాలి అని అంటే సత్యాన బోనాన్ని సత్యంగా వండుకొని రా బామా అని చెప్పిండు. ఆ సత్యాన బోనం ఎట్లాంటిడో నాకు సెలవు పెట్టు నాయన్నా అని ఈ శంకరుణ్ణి ఎల్లమ్మదేవి అడిగినప్పుడు, ఆ శంకరుడు రారాని కోపానికి వచ్చి, నీ భర్త మునిరాజుకు ఆపదొచ్చిందని ఇవాళ నువ్వు నా దగ్గరికి వచ్చినావు, నేను తీసుకొచ్చిన నా చెల్లె కొడుకులను ముగ్గుని చేసుకోమంటే చేసుకోలేవు, ఎక్కడో ఉన్నటువంటి ఆ నాకు నా లెక్క పుట్టినోడే కావాలి, నా లెక్క వరాన పుట్టినోడు కావాలని నువ్వు ఆ మునిరాజును పెళ్లి చేసుకున్నావు, వాడు ఎక్కడనో అడవి లోపల వానికి ఆపదత్తే ఇవాళ సత్యాన బోనాన్ని కొండబోతావా? సత్యాన బోనం లేదు, ఏం లేదు, పోషమ్మ బోనం అంటే తెలుసు, మైసమ్మ బోనం అంటే తెలుసు, కాశమ్మ బోనం అంటే తెలుసు, సత్యాన బోనం అంటే నాకు తెలియదు అని ఈ శంకరుడు అగ్ర కోపానికి వచ్చి అనరాని మాటలు అంటాడు. మాటలు అన్నప్పుడు ఈ రేణుకా ఎల్లమ్మకు రారాని కోపం వస్తుంది. రారాని కోపం వచ్చి ఆ శివశంకరుణ్ణి తన జడలను పట్టుకొని గిరగిర గిరగిర దింపి ఒడిసి నాలెగొట్టి ఆ శంకరుని ఎద మీద పాదం పెట్టబోతుంది. పాదం పెట్టబోయినప్పుడు ఈ శంకరుడు ఎల్లమ్మదేవిని కళ్ళ చూసి, అబ్బబ్బా, అజాన ఆడిదానికి గింత బలమా, గింత అహంకారమా, గింత గణం శక్త, గింత శక్తి ఆడిదానికి ఉండ తరం కాదు, ఇంత శక్తి ఆడోళ్ళకు అనుకుంటే రానున్న కాలం లోపల కలియుగం పుట్టవంతమున్నది, పెరగవంతమున్నది, ఆడవాళ్లకు గింత శక్తి ఉంటే మొగోళ్లను బతకనియ్యరు అని ఈ శంకరుడు ఆ రేణుకా ఎల్లమ్మను చూసి, మీకు ఆడ జన్మ పుట్టిన వాళ్లకు, ఆడపుట్టుక పుట్టిన వాళ్లకు, ఆడవాళ్లకు ప్రతి నెల మీకు నెలకు 4 రోజుల ముట్టు రావాలి, ముట్టుకు ముంతడు రక్తం పోవాలి, మీ లోపల ఉన్న శక్తి అనగాలి అని ఆ రోజున శంకరుడు శాపన పెడతాడు. శాపన పెట్టిన తర్వాత ఈ రేణుకా ఎల్లమ్మ ఉగ్ర రూపాన్ని చాలించి ఆ శంకరుని పాదాల మీద పడుతుంది. నాయనా జంగమయ్య, నాకు సత్యాన బోనం కావాలి, సత్యాన బోనాన్ని ఎట్లండు సెలవు పెట్టు అని అంటే, అప్పుడు ఆ శివశంకరుడు, నేను చెప్పబామా అని ఇవే మాటలు మాట్లాడుతూ ఉంటే ఆ రేణుకా ఎల్లమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.